ఎపిసోడ్ చూసారు కదా. సంజనని బిగ్ బాస్ టీం వాళ్ళు ఇంతలా బ్యాట్ చేస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు. అసలు సంజన రీతుని నామినేషన్స్లో అయితే అంటుకుని కూర్చుంటారు, చూడడానికి అసలు అన్కంఫర్ట్గా ఉంది, రెండు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది, మీ ఇద్దరు పక్క పక్కన కూర్చుంటాయని చెప్పింది. అండ్ ఈ విషయాన్ని ఎపిసోడ్లో అయితే సరిగ్గా ప్లే అయితే చేయలేదు, ఏమన్నదో కట్ చేసేశారు. సరే, ఇలా అనడం అయితే అస్సలు కరెక్ట్ కాదు. ఈ విషయం కోసం రీతుకి సారీ చెప్పమని ఇమానుయల్ చెప్పాడు, డెమోన్ చెప్పాడు, అందరూ చెప్పారు. కానీ నేనైతే చెప్పను, నేను చూసిందే చెప్పాను చెప్పి నేను సారీ అయితే చెప్పనని చెప్పి సంజన అయితే అంది. అండ్ ఈ విషయం కోసం డోర్స్ ఓపెన్ చేయమని చెప్పి నాగార్జున గారు అండ్ బిగ్ బాస్ హౌస్లో నుంచి నీకు చూడడానికి అంత అన్కంఫర్ట్గా ఉంటే వెళ్ళిపోమని చెప్పారు. అండ్ సంజన అయితే నేను వెళ్ళాలనుకోవట్లేదు, చాలా కష్టపడి వచ్చాను, ఇంత దూరం నేను వెళ్ళాలనుకోవట్లేదు అని చెప్పింది. అండ్ నా తర్వాత మళ్ళీ నలుగురు సాక్రిఫైస్ చేశారు కదా ఒకసారి, భరణి, ఇమానుయల్, తనూజ అండ్ రీతు చౌదరి. వీళ్ళ నలుగురిని మళ్ళీ మీ వల్ల మీరు హౌస్లోకి లోపలికి వచ్చింది సంజన, ఇప్పుడు హౌస్లో ఉండాలా లేదా అనేది మీరే డిసైడ్ చేయండి అని చెప్పి మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టారు. అండ్ ఎవరికన్నా ఏమనిపిస్తుంది, ఇక ఇమానుయల్ తప్ప మిగిలిన ముగ్గురు అయితే ఏదో ఒక సిచ్యువేషన్లో సంజనని మా సాక్రిఫైస్ వల్ల నువ్వు హౌస్లో ఉన్నావని చెప్పి భరణి గారు అన్నారు, తనుజ అన్నది అండ్ రీతు కూడా అంది. వీళ్ళ ముగ్గురు అన్నారు, ఇమానుయల్ తప్ప వీళ్ళ ముగ్గురు ఏదో ఒక సందర్భంలో అంటూ వచ్చారు. ఇప్పుడు కూడా వీళ్ళ చాయిస్కి వదిలేస్తే సంజనకి ఈ మాట మళ్ళీ అంటానికి గ్యారంటీ లేదు కదా. అందుకనే సంజన నేను హౌస్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్, నన్ను పంపించేయండి అని చెప్పి నాగార్జున గారిని అయితే సంజన అయితే అడిగింది. అండ్ వెంటనే నాగార్జున గారు వెళ్ళడం ఉండడం మీ ఇష్టం కాదు, ఇది వాళ్ళ నలుగురు డిసైడ్ చేయాలని చెప్పి మళ్ళీ వాళ్ళ నలుగురికి అయితే అప్ చెప్పారు. వీళ్ళ నలుగురు డిసైడ్ అయ్యి తనకు సారీ చెప్తే ఉంచుదాం అనుకున్నారు. అండ్ సారీ చెప్పమంటే నేనైతే సారీ చెప్పలేదు సార్, నేనైతే చూసిందో చెప్పానని చెప్పి మళ్ళీ అంటే నాగార్జున గారు ఏంటో అలా ఉండడం కరెక్ట్ కాదు, రియలైజ్ అవ్వాలి తప్పు చేసిన వాళ్ళు, నువ్వు హౌస్లోనే ఉండి ఆ తప్పును సరిదిద్దుకోవాలని చెప్పి అండ్ ఏదేదో చెప్పుకో. హౌస్లో నుంచి బయటకు పంపించేద్దాం అనుకున్నది బిగ్ బాస్ టీం వాళ్ళే, మళ్ళీ హౌస్లో ఉంచుదాం అనుకున్నది బిగ్ బాస్ టీం. వాళ్ళు ఇష్టమైపోయింది అబ్బా ఈ సీజన్ అయితే. అండ్ అప్పుడు సంజనని కూడా బయటకు పంపించేద్దాం అనుకున్నాం కదా ఆల్రెడీ ఒకసారి, మళ్ళీ నలుగురు సాక్రిఫైస్ చేసి లోపల పంపించారు కదా. ఒకవేళ నలుగురు సాక్రిఫైస్ చేయకపోయినా సరే ఏదో రకంగా బిగ్ బాస్ టీం వాళ్ళు సంజనని లోపలికి తీసుకొస్తారు. నలుగురు సాక్రిఫైస్ చేయడం వల్ల సంజన లోపలికి వచ్చిందని చెప్పి పదే పదే అంటుంటే ఎవరికన్నా చిరాకు వస్తుంది అబ్బా. అండ్ రీతుని ఈ మాట అనడం కరెక్ట్ కాదు, అయినా సరే రీతు చాలా రెచ్చగొట్టింది అబ్బా. నిన్న కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్నప్పుడు కూడా ఆ విషయం తీసుకొచ్చి మళ్ళీ రెచ్చగొట్టింది సంజనని. అండ్ అయిపోయిన విషయం అవి వదలకుండా రీతు తీసుకొచ్చింది. రీతుని మాత్రం ఈ విషయం రీతు రెచ్చగొట్టిందని చెప్పి ఒక్కసారి కూడా నాగార్జున గారు అనలేదు. అండ్ తన బయట పంపించేద్దామని చెప్పి క్యారెక్టర్ అనాలిసిస్ చేసిందని చెప్పి సంజన మీద ఇంత బ్యాడ్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. మరి అలాంటప్పుడు దివ్యల మాధురి చేసింది అండ్ రమ్య చేసింది, ఇంకా చాలా మంది చేశారు కదా. అప్పుడు ఏమైంది మరి, అసలు అప్పుడు ఎందుకు అనలేదు? సంజన స్టార్టింగ్ లోనే సీజన్ హిట్ అవ్వడానికి కారణమైంది కదా, అందుకని చెప్పి సంజన ఏం చేసినా పడుతుందని చెప్పి సంజన ప్రతి వారం ఏదో ఒకటి అంటూ వస్తున్నారు. ఇదైతే నాకు అసలు కరెక్ట్ కాదనిపించింది. ఈ సిచ్యువేషన్ బట్టి మీకేమనిపించిందో అండ్ బిగ్ బాస్ టీం వాళ్ళు సంజనని బ్యాట్ చేశారని మీలో ఎంతమంది కనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.